ఢిల్లీలో ప్రస్తుతం అయితే హై అలర్ట్ కొనసాగుతోంది. యాక్చువల్లీ పహల్గామ్ దాడి జరిగిన తర్వాత మీరు కంటిన్యూషన్ గా చూడండి, 10 రోజులు అవుతోంది పహల్గామ్ దాడి జరిగి. అయినా సరే ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఇక్కడ దాడి జరగచ్చు, అక్కడ దాడి జరగచ్చు, ఎక్కువ పర్యాటక ప్రదేశాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని అగైన్ టార్గెట్ చేయబోతున్నారు అని కంటిన్యూషన్ గా 2 రోజులకు ఒకసారి ఇంటెలిజెన్స్ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అగైన్ తాజాగా ఇప్పుడు ఢిల్లీకి హై అలర్ట్ ప్రకటించింది ఇంటెలిజెన్స్ కి సంబంధించిన అధికారులు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, పర్యాటక ప్రాంతాలు అట్లాగే వివిఐపీస్ మూవ్మెంట్ ఉన్నటువంటి ప్రాంతాలు, మనకు తెలుసు ఢిల్లీ రాజధాని, సో అక్కడ మొత్తం అంటే మన కేంద్ర సర్కార్ మొత్తంగా కూడా అక్కడే ఉంటుంది. ప్రధాని మోడీతో సహా అట్లాగే రాష్ట్రపతితో సహా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. సో పూర్తిగా విఐపి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించడం, ఇంటెలిజెన్సే హెచ్చరికలు జారీ చేయడంతో ఇప్పుడు అడుగడుగునా ఎక్కడ చూసినా కూడా పహారానే కనిపిస్తోంది. పోలీసులు పూర్తిగా అందరినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ఎక్కడికైనా అలౌ చేస్తున్నారు. అట్లాగే సెన్సిటివ్ ప్రాంతాలు, అట్లాగే ఎక్కువగా ప్రజలు తిరిగేటటువంటి ప్రాంతాలు, ఈ పార్లమెంట్ చుట్టుపక్కల కావచ్చు, అలాగే రెడ్ ఫోర్ట్ చుట్టుపక్కల కావచ్చు, ఇట్లా గవర్నమెంట్కి సంబంధించిన మూవ్మెంట్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో అక్కడ పూర్తిగా పహారాలో ప్రస్తుతం అయితే ఢిల్లీ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అట్లాగే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ అందింది దట్ మీరు అలర్ట్గా ఉండాల్సిందే, ఎందుకంటే పహల్గామ్ దాడి చేసినటువంటి ఉగ్రవాదులు ఇంకా కూడా దొరకలేదు. అట్లాగే పహల్గామ్ దాడి జరిగిన తర్వాత ఇంకా ఇలాంటి గ్రూప్స్ చాలా ఉన్నాయి, వాళ్ళు అన్ని ప్రాంతాల్లో కూడా స్ప్రెడ్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు జస్ట్ ఒక సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేటువంటిది ఇంకోటి కూడా వార్త వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఒకవేళ నిజంగానే పహల్గామ్ దాడి చేసినటువంటి వాళ్ళు ఒకే గ్రూప్ ఉందా, లేకపోతే పహల్గామ్ దాడి తర్వాత వెయిట్ చేసి ఆ తర్వాత మిగతా ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఏవైతే ఎక్కువగా వినిపిస్తున్నాయో, అంటే జనరల్లీ అయితే హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు, తెలుగు రాష్ట్రాలు ఏపీ కావచ్చు, అట్లాగే గుజరాత్ కావచ్చు, దెన్ ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, ఇట్లా కొన్ని ప్రాంతాలను అయితే హై అలర్ట్గా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు కూడా మళ్ళా ఢిల్లీకి తాజాగా ఇంటెలిజెన్స్ ఒక హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఫుల్ హై అలర్ట్లో ఇప్పుడు పోలీసులు ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఢిల్లీ మొత్తంగా కూడా పహారా నీడలో ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.